నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అంటున్నారు. ఎవరు చెప్పారు సరిగా లేదని? లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటే ట్రాఫిక్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? అంబులెన్సులు సహితం సైడ్ ఇవ్వట్లేదు. పోలీస్ స్టేషన్ల ముందే వన్ వేలో వెళ్తున్నారు, అయినా పట్టించుకుంటలేదు. ఎక్కడ చూసినా ఈవ్ టీజింగ్లు ఎక్కువైపోయినాయి. అసలు హోమ్ మినిస్టర్ రాష్ట్రానికి రాజధాని అయిన ప్రాంతంలోనే కనిపించట్లేదు. ఎక్కడ చూసినా ఈవ్ టీజింగ్లు ఎక్కువైపోయినాయి. గంజాయిలు బాబులు ఎక్కువైపోయారు. బ్లేడ్ బ్యాచ్లు ఆటోలు మీద రోడ్డు మధ్యలో ఆర్టీసీ బస్సులు ఆపుతున్నారు. అసలు ట్రాఫిక్ని సడలించే యోచన ప్రభుత్వానికి లేదు. ట్రాఫిక్ని పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్ని నడుస్తున్నారు. వాటిని క్రమబద్ధీకరణ చేయట్లేదు అంటున్నారు. అక్కపక్క హైదరాబాదులోని హెల్మెట్లు పెట్టుకుంటున్నారు, ఆంధ్రాలో హెల్మెట్లు ఎందుకు పెట్టుకుంటలేదని హైకోర్టు సైతం అడుగుతుందంట. హైకోర్టు హెల్మెట్ పెట్టుకోమని చెప్పింది, ఉత్తర్వులు కరెక్టే, కానీ ఉదయాన్నే హెల్మెట్ పెట్టుకుంటలేదని కేసులు రాస్తున్నారు. బాగానే ఉంది. ఆ కేసుల దగ్గర డబ్బులు కూడా గుంజేస్తున్నారట. ఆ డబ్బులు కడితే కానీ బళ్ళు వదలమంటున్నారు. ఆ డబ్బులు ఈలోపు ఫోన్పేలు పనిచేయని వాళ్ళ డబ్బులకి 135 రూపాయలకి 160 రూపాయలు, 175 రూపాయలు పోలీసులే వసూలు చేస్తున్నారని చెప్పి చెబుతున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ సంబంధిత అధికారులు వెంటనే పట్టించుకొని ఈ హోమ్ మినిస్టర్ కూడా దీని పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకి రక్షణ కల్పిస్తారని చూస్తున్నారు చాలామంది. హెల్మెట్లలో ఫోన్లు ధరించడం వల్ల ట్రాఫిక్ మరీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్తున్నారు. మరి మీ అభిప్రాయాలు అంటే ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.